ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన పెను మార్పులు ఉద్యోగుల హృదయాల్లో ఆనందాలు నింపాయని రెండో జోన్ పరిధిలోని 5వ శ్రేణి పంచాయతీ కార్యదర్శులు అన్నారు. విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో ఆదివారం కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పట్టుకుని థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ నినదించారు. పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం గత 20 నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా జీరో ఫిజికల్ కరెన్సీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసి 1000 కోట్లకు పైగా ఇంటి పన్నులు వసూలు చేయడం చరిత్రాత్మకం అన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి డిప్యూటీ సీఎంను ఆహ్వానిస్తామన్నారు. మొట్టమొదటిగా ఆన్లైన్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లు 1000 కోట్ల మేర చేసినటువంటి ఖ్యాతి ఏదైనా ఉందంటే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో క్షేత్రస్థాయిలో మా పంచాయతీ కార్యదర్శులు చేసినటువంటి కృషికి ఫలితంగా ఈరోజు 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచినందుకు ముందు పంచాయతీరాజ్ శాఖ ఏదైతే దిశానిర్దేశం చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. మీరు చేసినటువంటి ఆ దిశానిర్దేశంలో మేము క్షేత్రస్థాయిలో ఒడిదుడుకులు ఎదురైనా సరే, కష్టాలు ఎన్నొచ్చినా, శారీరక శ్రమ అయినా సరే ఓ కింద ప్రజలను 1-2 సార్లు వెళ్ళి అయా మీరు పన్నులు కట్టాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయన్న ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఈ సక్సెస్ లో ఒక రకంగా ముందుంచారు. ఈ పంచాయతీ సెక్రటరీలు రూరల్లోనూ అర్బన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా ఉంటారు. కంపారిజన్గా పోల్చుకుంటా ఉంటే పంచాయతీ సెక్రటరీలకి శానిటేషన్ విభాగమే కానీ, నీళ్ళ వాటర్ సప్లైలో కొంత భాగమే కానీ, స్ట్రీట్ లైటింగ్ సమస్యల్లో భాగమైనటువంటి అధికమైన పని ఒత్తిడి ఉంటుంది. కంపారిజన్తో అర్బన్లో అయితే వివిధ శాఖలు ఉంటాయి. అర్బన్లో శానిటేషన్ సెక్రటరీ అని, వాటర్ సప్లైకి ఎమ్యూనిటీస్ అని వివిధ విభాగాలు ఉంటాయి. కావున ఇవన్నీ పంచాయతీ సెక్రటరీ మీద ఉంటాయి కాబట్టి ఎప్పుడూ పంచాయతీరాజ్ యాక్ట్లో పంచాయతీ సెక్రటరీ దీనికి విధుల నిర్వహణ చేయాలని ఉంది కాబట్టి ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వారికి ఇచ్చిన పే స్కేల్ని వారిని అలాగే ఉంచి వీరందరినీ ఇలాగే ఉంచడం మూలంగా మా సంఘం పక్షంలో ఎటువంటి సమస్యలు వచ్చా మీ దృష్టికి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాను.